ముందుగా ఒక 2 గ్లాసుల శనగపప్పును తీసుకొని దాన్ని బాగా మెత్తగా ఉడికించాలి. ఉడికించగా మిగిలిన ఈ నీటిని పడేయకుండా ఒక దాంట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పప్పును మిక్సీలో వేసుకొని పప్పుకు సరిపడా చక్కెరను వేసి మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా పట్టాలి. చక్కెర సరిపోకపోతే ఇంకాస్త వేసుకొని మళ్ళీ ఇంకోసారి మెత్తగా పట్టాలి. 1 కప్పు శనగపప్పుకు 1 కప్పు చక్కెర సరి సమానంలో తీసుకోవాలి. అప్పుడు టేస్ట్ రుచిగా ఉంటుంది. మిక్సీ పట్టిన తర్వాత బయటికి తీసి ఇంకోసారి మెత్తగా ఇట్లా పట్టాలి. ఇలా మెత్తగా చేసిన తర్వాత దీనిని కూడా పక్కన పెట్టేసి ఒక గిన్నెలో మైదా పిండి లేదా గోధుమ పిండిని తీసుకొని బాగా మెత్తగా కలపాలి. పిండిని కలిపేటప్పుడు పిండి గట్టిపడకుండా ఉండేందుకు కాస్తంత నూనె వేసి కలుపుతూ ఉండాలి. కుదిరితే కాసిన మంచినీళ్ళు కూడా వేసుకోవచ్చు. వేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీనిని ఇంకో బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మైదా పిండిని మరియు శనగపిండి దీనినే పూర్ణం అని అంటారు. 2 తీసుకొని మొదటగా పూర్ణాన్ని లడ్డూలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి వేడి చేయాలి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్ లేని వాళ్ళు పోలేల పెంక అని ఉంటుంది, మార్కెట్లో దొరుకుతుంది, అది కూడా పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చెక్క పీటను తీసుకొని దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆ కవర్కు కాస్త ఆయిల్ అంటించి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముద్దగా చేసుకున్న మైదా పిండిని తీసుకొని ఒక చిన్న బిల్లలాగా చేసుకోవాలి. ఆ బిల్లను ఇలా చూపెట్టే విధంగా కాస్త వెడల్పుగా చేసి అందులో పూర్ణం ముద్దను పెట్టి 2 కలిపి ఒక లడ్డూలాగా గుండ్రంగా చేసుకోవాలి. ఆ పూర్ణం అనేది ఆ మైదా పిండి లోపలికి వెళ్ళేలాగా మైదా పిండి మీద
వచ్చేలాగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దానిని ఒక చపాతీ లాగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం స్టవ్ పై పెట్టుకున్న ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసి ఈ చపాతీలాగా చేసుకున్న పూలను దానిపైన వేసుకొని మెల్లిగా కవర్ తీయాలి. ఇప్పుడు చిన్న మంట మీద, మరి చిన్నగా కాకుండా మీడియం మంట మీద రెండు పక్కల కాస్త ఆయిల్ వేస్తూ కాల్చాలి. అది కాలేలోపు మరొకటి తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. పైన కూడా కొద్దిగా ఆయిల్ వేస్తూ కాల్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకొక ముద్ద కూడా రెడీగా ఉంది. అది కాలిన వెంటనే దాన్ని తీసేసి దీన్ని కూడా సేమ్ అదే మాదిరిగా చపాతీలా చేసుకొని రెండు పక్కల కాల్చుకోవాలి.
తినడానికి పోలేలు అదే బొబ్బట్లు రెడీగా ఉన్నాయి. మొదట్లో మనం శనగపప్పును ఉడకబెట్టిన నీటిని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటిని తీసుకొని కాస్త మరిగించుకుందాం. అందులో కాసింత చింతపండు మరియు మనం ఇందాక చేసుకున్న పూర్ణం ఉంది కదా, ఆ పూర్ణాన్ని కొద్దిగా అందులో వేసి మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత అందులో మనం బయట తాలింపు వేసుకొని ఆ తాలింపు మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి. దీంట్లో మన రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. సపరేట్గా అయితే కారం అవసరం లేదండి, మనం తాలింపులోనే పచ్చిమిర్చి వేసాం కాబట్టి అది సరిపోతుంది. ఇలా బాగా మరిగిన తర్వాత అందులో కాస్తంత కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. మన కట్టుచారు రెడీ. ఈ పోలేలలో కాస్తన్ని వేడి పాలు పోసుకొని కొద్దిగంత నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పూలకు కాంబినేషన్లో కట్టిచారు తీసుకొని మధ్య మధ్యలో త్రాగుతూ ఈ పూల తింటుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. స్వీట్ హాట్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ టేస్ట్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.